అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు మీ అందరికీ చూపించబోయే స్పెషల్ రెసిపీ పనస గింజలు మునక్కాడ కర్రీ. టేస్ట్ చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. దీనికోసం పనస గింజలు తీసుకుంటున్నాను. 1.5 కప్పు వరకు తీసుకుంటున్నాను. వీటిని వాటర్లో వేసుకుని ఒక 10 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత పీల్ ఈజీగా వచ్చేస్తుంది. ఇలా 10 నిమిషాలు బాయిల్ చేసేసుకుని పీల్ని తీసేసుకోవాలి. పీల్ తీసుకున్న తర్వాత వీటిని 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. సీడ్స్ సైజుని బట్టి మీరు 2 లేదా 4 ముక్కలుగా వీటిని కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. వీటిని ఇలా బాయిల్ చేసుకుని కూడా తినచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిది. కర్రీ కోసం 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. దీనిలో 1/2 టీ స్పూన్ షాజీరా, లవంగాలు 3, దాల్చిన చెక్క చిన్న ముక్క వేసుకోవాలి. ఇక బిర్యానీ ఆకు. ఇవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, చిన్నగా తరిగిన ఉల్లిపాయ 1 కప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ సగం ఫ్రై అయిన తర్వాత మునక్కాడల్ని కట్ చేసుకుని వేసేసుకోవాలి. ఈ రెండింటిని ఫ్రై చేసుకోవాలి. 2 బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత 1 నిమిషం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పనస గింజల్ని వేసేసుకోవాలి. పనస గింజలు వేసుకుని ఇంకొక నిమిషం వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఇంకా రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. కర్రీని మీడియం టు లో ఫ్లేమ్లో ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కర్రీ దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.